రాజ్యాన్ని పరిపాలించే రాజు ధర్మాత్ముడైతే ఆ రాజ్యం అంతా కూడా ధర్మంగా ఉంటుందట. ఆ రాజు దుష్టుడైతే వాటి ప్రభావం అందరి మీద పడుతుంది. అందుకని మంచి లక్షణాలు నాయకుడిని ఎంచుకోమని చెప్పిందండి శ్రీమద్ రామాయణం. ఆ నాయకుడు చేసే సత్కర్మల ఫలితం రాష్ట్రానికి, అదే ఆ గ్రామానికి అంతటికీ ఫలిస్తుందట. మన ఊరు సర్పంచులకు ఆయన చేసిన సత్కర్మల ఫలితము ఆ గ్రామానికి అంతటికీ లభిస్తుందట. ఆయన చేసిన దుష్కర్మల ఫలితం కూడా గ్రామానికి అంతటికీ వర్తిస్తుందండి. ఒక ఇంటికి ఉండే అధికారి యజమాని కూడా, ఇంటి యజమాని తప్పు చేస్తే ఆ ఫలితాన్ని అందరూ అనుభవించాల్సింది, వారు మంచి చేస్తే అందరికీ లభించబడుతుంది. కానీ ఆ రాజు చాలా ధర్మాత్ముడండి, మహాధార్మికుడు, ధర్మంగా జీవనం కొనసాగించేవాడు. ఒకనాడు వేట కోసమని చెప్పి అరణ్యాని కోసం వెళ్ళారట. వేట కోసమని చెప్పి వేటకెళ్ళాడు. బాగా చీకటి పడిందండి. భయంకరమైన తుఫాను ప్రారంభమైంది, వర్షం ప్రారంభమైంది, గాలులు వచ్చాయండి. చీకటి భయంకరమైన ఉరుములు మెరుపులు, చీకటి ఏమీ కనిపించట్లా, కను చూపు మేర కూడా ఏమీ కనిపించట్లా. అంత భయంకరమైన చీకటి అండి, అంత భయంకరమైన చీకటి వ్యాపించిందండి. రాజుతో ఉండే పరివారం అంతా కూడా ఆ గాలి వానికి చల్లాచిదై పారిపోయారంట. ఆ ఏనుగులు, ఆ గుర్రాలు, ఆ సేవకులు, ఆ భటులు, ఆ సైన్యాధిపతులు ఆ ప్రకృతి వివత్సానికి ఎటువంటి చల్లాచిదరైపోయారటండి. రాజు ఒక్కడొక చోట ఉండిపోయాడండి. అంత భయంకరమైన వర్షము, పిడుగులు పడుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుస్తున్నాయి. నిజంగా అంతటి భయంకరమైన వాతావరణంలో రాజుగారు చూసుకుని ప్రాణాలు రక్షించుకోవడం కోసం చుట్టూ చూస్తున్న సందర్భంలో ఒక చిన్న పాడుబడ్డ శివాలయం కనిపించినట్టు అరణ్యంలో కనిపించిందట.